అన్నమయ్య జిల్లాలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్ అభిషేక్ కిషోర్. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1690 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్ అభిషేక్ కిషోర్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పూర్తిగా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి పోలింగ్కి సంబంధించి? సో అన్నమయ్య జిల్లాలో మనకు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 1690 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్టర్స్ ఇబ్బంది పడకుండా అక్కడ కావాల్సిన షేడ్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ సంబంధించి ఈవీఎంస్ కమిషనింగ్ కావాల్సిన పోల్ మెటీరియల్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరిగింది. రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది. అలాగే పోల్ పార్టీస్ని పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, వెహికల్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మనకు ఎలక్షన్స్లో వి యూజ్ ఎ లాట్ ఆఫ్ ఐటీ టెక్నాలజీ. ప్రతి వెహికల్ని జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నాము. జిల్లాలో సుమారు 80% పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అరేంజ్ చేస్తున్నాం. ఆ వెబ్కాస్టింగ్ అరేంజ్ చేసిన తర్వాత పోల్ డే యాక్టివిటీ ఎలా జరుగుతుందనేది బోత్ జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ ద్వారా, అలాగే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఇంకో కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. ఇది కాకుండా ఫోర్సెస్ కూడా మనకు సుమారు 11 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వచ్చారు. వాళ్ళందరినీ ఎలా డిప్లాయ్ చేసుకోవాలన్న ప్లాన్ని చాలా పకడ్బందీగా తయారు చేయడం జరిగింది. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్స్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీడ్ కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ వే. సో టోటల్గా కూడా అన్నమయ్య జిల్లాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? ఈ ఎలక్షన్ సంబంధించి న్యూ ఓటర్స్ ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు సార్? సో అరౌండ్ 14 lakhs మనకు ఓటర్స్ ఉన్నారు. కొత్తగా ఓటర్స్ 18+ ఓటర్స్ వచ్చిన వాళ్ళు, అలాగే బయట కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మార్పులు చేర్పులు చేసుకున్న వాళ్ళు సుమారు 2.5 లక్షల మంది వరకు అన్నమయ్య జిల్లాలో ఉంటారు. సో వీరందరికీ కూడా ఆ రోజు అంటే ఎటువంటి ఏర్పాట్లు, అంటే హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి కదా, పోలింగ్ బూత్స్ వద్ద ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? సో ఈ కొత్తగా అన్నమయ్య జిల్లాలో చేరిన వాళ్ళు, మార్పులు చేసుకున్న వాళ్ళందరికీ కొత్తగా ఎపిక్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో మనకు ఓటర్ గుర్తింపు కోసం ఎపిక్ కార్డే కాకుండా ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం అలో చేస్తాము. వాటన్నిటి మీద పోలింగ్ పర్సనల్కి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో పోలింగ్ పర్సనల్స్ ఈవీఎం హ్యాండ్లింగ్లోనూ, ఎలక్షన్ సంబంధించిన స్టాట్యూటరీ యాక్టివిటీస్ చేయడంలోనూ సంసిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈవీఎంస్ ఎక్కడన్నా నాన్ ఫంక్షనల్ అయినా వాటిని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ లేయర్స్లో డిఫరెంట్ టీమ్స్ని, అలాగే రిజర్వ్ ఈవీఎంస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో డెఫినెట్గా ప్రతి క్యూ ఎక్కడైతే నిలబడతారో పబ్లిక్, దాని మీద ఎనఫ్ షేడ్ ఉండేటట్టు చూసుకోవడం జరుగుతోంది. అక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతోంది. ఓటర్కి ఏ సీరియల్ నెంబర్లో తన ఓటు ఉంది తెలుసుకోవడానికి ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక ఓటర్ అసిస్టెన్స్ బూత్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ హెల్ప్ డెస్క్. అండ్ డెఫినెట్గా సెక్యూరిటీ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి సీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి సపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇలా ఎలక్టర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఓటు వేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. అలాగే జిల్లాలో కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, ఒక ఉమెన్ పోలింగ్ స్టేషన్, అలాగే జిల్లా పరిధిలో 2 పోలింగ్ స్టేషన్స్ మేనేజ్డ్ బై యూత్ అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళ చేత మేనేజ్ చేయబడే పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక క్రష్ సెంటర్ని పెట్టడం, అంటే పిల్లల్ని తీసుకొస్తే పిల్లల్ని అక్కడ పెట్టి మదర్స్ వెళ్ళి ఓటు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. చూసిన కదా, మొత్తంగా పోలింగ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక పోలింగ్ రోజున 85% కూడా ఈసారి పెంచే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రామతో సుష్మిత, సాక్షి టీవీ, అన్నమయ్య జిల్లా నుంచి.